మారు మనసు పొంది బాప్తిస్మం పొంది బార్బర్ షాప్కి వెళ్ళి శుభ్రంగా క్షౌరం చేయించుకున్నా. పిల్లగాడికి పిల్లకన్నాగా అది కూడా బార్బర్ షాప్లోనే క్లీన్ మొత్తం. ఆ కొంతమంది భయంలే, మళ్ళీ అవి తీర్చకుండా మళ్ళీ ఇట్టొత్తే ఏమన్నా ఇద్దేమో అని. ఏమైంది? దరిద్రం వదిలిపోయింది. నేను నమ్మినోడు స్వాములకే స్వామి. ఎప్పుడైతే ఇక ఆయన రక్తంలో కడగబడ్డానో నాకు తెలియకుండానే రక్షణానందం నాలో స్టార్ట్ అయింది. కుటుంబం అంతా ఏడుస్తుందా, నేను మాత్రం హ్యాపీగా ఉన్నా. అరే మనమంతా ఈ టైపులు ఉంటే ఈడేందిరా ఏదో పిచ్చెక్కిన వాళ్ళ తయారయ్యాడు. ఇక రెండో పని లేదు. ఫస్ట్ లవ్, తొలి ప్రేమ. ఇక కదిలితే మోకాళ్ళు వేయటం స్తోత్రం, కదిలితే మోకాళ్ళు వేయటం స్తోత్రం, కదిలితే మోకాళ్ళు, మెదిలితే మోకాళ్ళు. అబ్బో అసలు ఆ టేస్టే వెళ్ళే. ఇప్పుడు ఇక పరిచర్య భారం అని, ప్రార్థన జీవితం తగ్గి వాక్య ధ్యానం అన్నీ. అప్పుడైతే ఇక అదే లోకం. మా వాళ్ళకి డౌట్ వచ్చింది, వీడేదో తేడా పడేటట్టున్నాడు. తేడా పడలా, వాళ్ళు కూడా నా వెంటబడి వచ్చారు దేవుళ్ళలోని. 25-30 మొక్కలు అన్నాగా ఒక్కడు కూడా తీర్చలా. మారు మనసు పొంది బాప్తిస్మం పొంది బార్బర్ షాప్కి వెళ్ళి శుభ్రంగా క్షౌరం చేయించుకున్నా. పిల్లగాడికి పిల్లకన్నాగా అది కూడా బార్బర్ షాప్లోనే క్లీన్ మొత్తం. ఆ కొంతమంది భయంలే, మళ్ళీ అవి తీర్చకుండా మళ్ళీ ఇట్టొత్తే ఏమన్నా ఇద్దేమో అని. ఏమైంది? దరిద్రం వదిలిపోయింది. దేవునికి స్తోత్రం. మా వాళ్ళు అన్నారు కూడా, ఈ మిడిమేళం ఏందో, ఈ నడమంతరం ఏందో, అసలు ఇక ఈంతు ఇంట్లో సత్తనా కూడా వీడికి భయం లేకుండా ఊరేగుతున్నాడు. సరే నువ్వు వస్తే తెచ్చావు, పిల్లగాడిని ఏం చేయాలనుకుంటున్నావు, వాడికి ఎందుకు తీపిచ్చావు? స్వామి ఏమన్నా చేస్తే, అమ్మా నేను నమ్మినోడు స్వాములకే స్వామి, నీకు భయం లేదే. ఏదో చేస్తాడు, కొంప చెరుపులు చేస్తాడు వీడని చెప్పి నీకు అంటారు ఇక వాళ్ళు డైలాగులు వాళ్ళు. నేను చెప్పాను, ఏం కాదు చూడు, కావాలంటే శ్రేష్టమైన వాడు, నిజమైన వాడు, అసలైన వాడు, అందరికీ దేవుడమ్మా యేసయ్య అంటే. మా నా మాటినమ్మా, నాతో పాటు మోకాలేమా, ఆయన కార్యం చేస్తాడు. మా అమ్మ, నా భార్య, వదిన, చిన్నగా అన్న, నాన్న అందరం మోకరించి ప్రార్థన చేయటం మొదలుపెట్టాం. ప్రియులారా, ఎంత నెమ్మది, ఎంత సమాధానం అంటే, ఇప్పుడు మీకు కూడా చాలా సమస్యలు ఉన్నాయి, అన్యులకు ఉన్నాయి, మీకున్నాయి. కానీ వాళ్ళకి లేనిది మీకుందో తెలుసా? వాళ్ళకి నిరీక్షణ లేదు, మీకు నిరీక్షణ ఉంది. వాళ్ళకు కృప తెలియదు, మీకు కృప ఉంది. వాళ్ళకు రక్షకుడు తెలియదు, కానీ మీకు కొండంత ఆదరణ ఉంది రక్షకుడు. ఎప్పుడు నీ మనసు కురింగిన వెంటనే నిన్ను ధైర్యపరుస్తాడు ఆయన. ధైర్యపరచలేదా? కొంచెం ఛార్జింగ్ డౌన్ అయితే చాలు, వెంటనే అందుబాటులోకి వస్తాడా. ఏమైంది? ఏం కాదు, నేను ఉన్నాగా. ఏమంటారు? ఎన్నో ఆటుపోట్లలో బతికున్నామంటే ఆయనే కారణం, ఆయన మాటే కారణం. ఈ రాత్రి ఇక్కడ కూర్చున్న వాళ్ళు, ఆల్రెడీ విశ్వాసులై రక్షణలోనికి వచ్చిన వాళ్ళు, నువ్వు నమ్మినోడు సామాన్యుడు కాదు, అసలు సిసలైన దేవుడు, సృష్టికర్త. ఈ సత్యాన్ని బట్టి నువ్వు ధైర్యం తెచ్చుకోవచ్చు. నా దేవుడు నిజమైన దేవుడు. నిజమైన దేవుడు, చూచుచున్న దేవుడు, వింటున్న దేవుడు, చేతులు కాళ్ళు పనిచేస్తున్న దేవుడు, కళ్ళు నోరు చెవులు పనిచేస్తున్న దేవుడు. నీ స్థితిని, నీ ప్రార్థనని తగిన కాలం ముందు నువ్వు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అధికమైన కార్యాలు ఆయన చేసి అప్పుడు మాట్లాడతాడు నీతో. ఓ తెగ ఫీల్ అయ్యావుగా. నాతో కూడా అంతే మాట్లాడాడు. రక్షణ పొందకముందు ఒక గోల, రక్షణ పొందినాక కొన్ని శ్రమలు వస్తాయిగా. వచ్చినప్పుడు, ఎందుకు ప్రభు నన్ను బతకనిచ్చా? బాప్తీసం తీసుకున్న తర్వాత అప్పుడే గాజీ అయిపోయావా? ఎందుకునైనా నాకు ఈ బాధలు, ఈ కష్టాలు ఏంది నాయన, ఈ సమస్యలు ఏంది నాయన అని అడిగితే ఆయనే మాట్లాడలా. ఎందుకంటే ఆన్సర్ ఇచ్చి మాట్లాడతా. నేనేమన్నా, వ్యాపారం దీవించవాయా అన్నా, సరైన మార్గం చూపించవాయా, అప్పుల్లోంచి బయటపడేది జస్ట్ చిన్న పనేగా నేను చెప్పింది. ఏందా నువ్వు ప్రాణమే పెట్టానంటావు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతావు, చిన్న సమస్యలు డీల్ చేయలేవు.
మీరు అంటున్నారు కదా చిన్న చిన్న ఉద్యోగం, నేనేం అడిగాను? ఉద్యోగమే కదా అడిగింది. నేనేం అడిగాను? పిల్లనేగా, పిల్లగాడినేగా నేను అడిగాను. నేనేం ఒక పెళ్ళేగా చేయమంటున్నాను. ఏమండి, నేనేం అడిగాను? ఇంత మాత్రం కూడా చేయకుండా ఏందాను అన్న. నేను కూడా అలానే నిజంగా నేను అడిగిన ప్రకారం ఆయన కానీ ఆ బిజినెస్ని దీవించి దానిలోనే నన్ను స్థిరపరిచినట్టయితే బ్రిక్స్ రాయిలు పేర్చుకొని కూర్చునేవాడిని. పావులబెడ సంపాదించేవాడు కానీ ఎటుపక్క చూసిన నిర్జీవమైన రాళ్ళు కుప్పలు కుప్పలు మండల మండలి కనపడుతుంటాయి. ఎంచుకున్న వ్యాపారం వదిలే, బ్రిక్స్ కంపెనీ. ఒరే ఉండ్రా, నీకంతా దడే, ఆగురా, కాస్త ఓర్చుకోరా బాబా, నువ్వు కాస్త అనుభవాలు పొందాలరా, ఈ ఎగచాట్లు నీకు కొన్ని అనుభవాలురా, వీటి తర్వాత గొప్ప పని ఉందిరా, ఆగురా. అల్పమైన వాటిని ఆశించును నా హృదయం, అధికమైన వేళ్లను దాచును నీ మంచితనం. అల్పమైన వాటిని ఆశించును నా హృదయం, అధికమైన వేళ్లను దాచును నీ మంచితనం. ఏది నిన్ను కోరాలో ఎరుగదు నా వెర్రితనం, ఏది నిన్ను కోరాలో ఎరుగదు నా వెర్రితనం. ఏది నాకు కావాలో తెలిసి ఇచ్చు ఏది నాకు కావాలో. ఒకవేళ దేవుడు అప్పుడు నేను చేసిన ప్రార్థన విన్నట్టయితే ఏముండేది? నాకు నిర్జీవమైన రాళ్ళు, బూడిదే. అదే కొంచెం ఓర్చుకొని ఆయన కోసం కనిపెట్టుకున్నందుకు ఇప్పుడు చూడండి ఎన్ని సజీవరాళ్ళలో. ఈ సజీవరాళ్లతో ఏమి సాటి వచ్చింది ఈ లోకంలో? మన తపనంతా అంతే బ్రదరు. ఆయనేం పెద్ద ప్లాన్లు వేసుకొని ఉంటాడు మన మీద, మందంతా కరేపాకు వ్యవహారం. అర్థమైందా? మందంతా కరేపాకు వ్యవహారమే. ఉండరా అంటాడు ఆయన, ఆగట్లేదు ప్రభా నాకు తపన అంటాం మనం. ఖచ్చితంగా ఎంతమంది ఒప్పుకుంటారండి? అలాగా దేవుని కొరకు ఎదురు చూసినప్పుడు మీరు ఊహించిన దానికంటే అడిగిన దానికంటే గొప్ప కార్యాలు చూసారా లేదా? చూస్తే చేతులు ఎత్తాడు, ఆ జనం సాక్ష్యం తెలుసుకుంటారు. కాబట్టి ఆయన ఉన్నాడు సజీవుడు, అది నీకు తెలుసు. కాబట్టి నీకు దడ ఆయాసం వద్దు, ఓకేనా? ఇప్పుడు పాపం తెలియని వాళ్ళు వచ్చారు కదా, వాళ్ళకి చెప్తున్నాను, ఇదిగో మీరు ఏ శాపంలో ఉన్నారో, ఏ దుఃఖంలో ఉన్నారో, ఏ బాధలో ఉన్నారో, ఏ వేదనలో ఉన్నారో ఒక్కటి చెప్తాను నేను. యేసు ప్రభు నిజమైన దేవుడు. ఆయన రెక్కల కిందకు వచ్చి ఆయన రక్తంలో నీ పాపాలన్నీ కడిగేసుకో. పాత జీవితాన్ని వదిలే క్రీస్తులో క్రొత్తగా జన్మించిన బిడ్డగా మారిపో. ఆ తర్వాత నీకు రెండు ఉంటాయి. ఒకటి, జీవితంలో సమాధానము, నెమ్మది. మరణానంతరం ఖచ్చితంగా మోక్షం, నిత్య జీవం. నా కోరిక న్యాయమైంది, మా అమ్మ నాన్న మోక్షం పంపించాలని. కానీ నేను వెతికిన మార్గాల్లో మోక్షం లేదు. అందుకే మోక్షం ఇచ్చే మార్గంలోకి ముందు నన్ను నడిపించి, తర్వాత నా ద్వారా వాళ్ళకు సువార్త చెప్పించి, వాస్తవంగా మా అమ్మ మా నాన్న నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు అయితే ఆత్మీయంగా నేను కన్న బిడ్డలు వాళ్ళిద్దరు. వాళ్ళకి యేసును పరిచయం చేసింది నేనే, దేవుని కృపలో. అర్థమైందా? అందుకే ఆత్మీయ పుట్టినరోజు అప్పుడు నా మీద మా నాన్న చేయబెట్టి ప్రార్థన చేస్తాడు, రోజేమో ఆయనకి నేను చేయబెట్టి ప్రార్థన చేస్తాను. ఎందుకంటే క్రీస్తునందు నేనే వారిని కన్నాను గనక. కాబట్టి ఇప్పుడు మీరు దయచేసి అందరూ కూడా ధైర్యం తెచ్చుకోండి, యేసుక్రీస్తుని హత్తుకోండి. ఆయన చూస్తున్న దేవుడు, ఎల్ రోహి, సర్వశక్తి గల దేవుడు, ఎల్ షద్దాయ్. నువ్వున్న ఆ వేదన నుంచి, ఆ శాపగ్రస్తమైన జీవితం నుంచి, ఆ నెమ్మది లేని బ్రతుకు నుంచి బయటపడాలి, ఇహమందు నెమ్మది, పరలోకం చేరాలి అనే ఆశ నీకుంటే, ఇదిగో నేనేసిన అడుగు నువ్వు కూడా. నేను చెయ్యకుండా రాలా, సాక్ష్యాలు కూడా చూపించా కదా, అన్నీ చేసి పక్కనేసి వచ్చా. ఎందుకంటే రక్షణ లేదు కాబట్టి. క్రీస్తులో మాత్రం నాకు ఈ రెండు దొరికినాయి. నీకు కూడా కావాలనుకుంటే ఒక్క ప్రార్థన చేయండి. యేసు ప్రభువా, నేను కూడా పాపిని, నేను కూడా తెలిసి తెలియక నేను ఎన్నో అన్నాను,
ఈరోజు నా పాపాలు ఒప్పుకుంటున్నానయ్యా. నీ సేవకుడు చెప్పినట్లు ఆ పరిస్థితులన్నీ నా జీవితంలో ఉన్నాయి. నానా రకాలుగా నలిగిపోయి చితికిపోయి ఉన్నాను. దయచేసి నా జీవితంలో జోక్యం చేసుకో. ఆయన ఎలా అయితే సాక్ష్యం ఇచ్చాడో నేను కూడా నీకు సాక్షిగా బతుకుతానయ్యా. నా పాపాలు కడిగేసి నాకు కూడా రక్షణ అయ్యా. నన్ను కూడా నీ బిడ్డల్లో ఒక బిడ్డగా స్వీకరించయ్యా అని ఒక చిన్న ప్రార్థన చేయి. యేసు ప్రభువా, నువ్వు నా రక్షకుడు, నా కోసం ప్రాణం పెట్టిన దేవుడు, నేను విశ్వసిస్తున్నానయ్యా, నా జీవితంలోకి రాయ్యా అని ఒక చిన్న ఆహ్వానం పలుకు. ఈ రాత్రి నా ప్రభు నీ జీవితంలోకి వస్తున్న రాత్రి. ఆయన నీ జీవితంలోకి ఎంటర్ అయ్యాడంటే నీకు అర్థం కాదు. నువ్వేదో బొమ్మను చూస్తూ ఉంటావు, ఏదో నవ్వుతావు, 2 ఏళ్ళు ఇట్లా పెట్టుకుని ఉంటాడు. నా అస్సలు మామూలుగా ఉండదు. వస్తే అంతే. అది నేను చెప్పేది కాదు, నువ్వు అనిపిస్తే కానీ నీకు అర్థం కాదు. బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, కష్టాలు, కన్నీళ్ళు, నిందలు, అవమానాలు, దోషంలో ద్వేషాలు నేను అనుభవించకుండా లేను. అయ్యెన్నున్నా అలాంటివి ఇంకా ఎన్ని ఎక్కువ వచ్చినా ఆ ఒక్కడు నా పక్కన ఉంటే చాలు. ఎవరు? ఆ ఒక్కడు నా పక్కన ఉంటే చాలు. ఇక దేన్ని లెక్క చేయాల్సిన అవసరం లేదు. మీ అందరికీ ఇది సాక్ష్యం ఇస్తున్నాను నేను. ఇప్పుడు చెప్పండి, రక్షణ పొందిన వాళ్ళు కృంగిపోతారా? దేవుడు నువ్వు అడిగింది ఇవ్వలేదంటే ఇంకా బెస్ట్ ఏదో ప్లాన్ చేసాడని అనుకోవా, ఊరకు అనుమానాలు పెట్టుకొని. అన్ని పాపాల్లోకి పెద్ద పాపం ఏం తెలుసా? పొద్దున సాల్మన్ అన్న నేను డిస్కషన్ చేస్తున్నప్పుడు మాట్లాడుకున్నాం. ఆయన్ని నమ్మకపోవడం పెద్ద పాపం అండి. నమ్మండి. ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచండి, అప్పుడు మీరును మీ ఇంటి వారును రక్షణ పొందుదురు. యేసే నిజమైన దేవుడు, యేసే లోకరక్షకుడు, త్వరలో రాబోతున్నవాడు యేసే. హల్లెలూయా. సత్యం తెలుసుకుని అందరూ కూడా సిద్ధపడండి. రక్షణ పొందని వాళ్ళు రక్షణ పొందుకోండి. కొంతమందికి సత్యం తెలిసి కూడా ఇంకా కొన్ని లోపాలను బట్టి రారు దేవునిలోకి. నోనో, తెగించి అడుగు ముందుకేయండి. ఆలస్యం చేస్తే రేపు నీదో కాదో తెలియదు. ప్రభు నామంలో ప్రార్థన చేయి. ప్రభువా, నన్ను నీ రక్తంతో కడగమని మొర్రపెట్టు. రక్షణ పొందిన వాళ్ళు అడగండి, పొందిన వాళ్ళు కూడా అడిగి సిద్ధపడండి. ఇరువురికి కూడా ఆశీర్వాదం లభిస్తుంది. నిజమైన దేవుడు ఎవరు? ప్రాచీన సాహిత్యం చెప్పిన దేవుడు ఎవరు? లోక పాపములను మోసుకొని పోయిన దేవుని గొర్రెపిల్ల ఎవరు? 33,33,33,333 మంది దేవతలు మొక్కిన దేవుడు ఎవరు? అగ్ని. ఆయన యజ్ఞమైన అగ్ని. అలాంటి సజీవుడిని నమ్ముకొని దడపడతావే, అనుమానాలు పెట్టుకొని ఆవేదనలో బతుకుతావే? విశ్వాసంతో ఆయన వైపు చూడు. ఇవి కాదు, ఇంకా బలమైన కార్యాలు ఉన్నాయి. ఏమన్నా లేస్తారా? మంచి నడువులు సర్దుకుంటాను, జస్ట్ అట్లా లేచి కూర్చో. దైవజనులారా, విశ్వాసులారా, ఏ కోణంలో చూసినా ఏసులాంటి వాడు లేడు నాయన. పూజ్యులన్నవారు నీకు సాటిరారు, నీతి ప్రేమ పవిత్రతలో నిన్ను మించలేరు. హరిషడ్ వర్గములన్నిటినధిగమించిన అతి శ్రేష్ఠుడా నీకే ఆరాధన, అతి శ్రేష్ఠుడా నీకే ఆరాధన. రక్షక యేసయ్యా, యేసయ్యా నా రక్షక, రక్షక యేసయ్యా, యేసయ్యా నా రక్షక. నజరేతువాడా నా ప్రాణనాథ, నా విమోచక
యేసు ప్రభు నా జీవితంలోకి రాకపోతే నా గతి ఏందండి? నా కుటుంబ పరిస్థితి ఏందండి? నా సొంత పెదనాన్న కొడుకులు అన్నారు మా నాన్నతో, బాబాయ్ నీకు 2 కొడుకులు, నువ్వు చస్తే నేను మొయ్యడానికి 4 కావాలి అంటే మా అవసరత ఉంది నీ, కానీ నువ్వు పోయి అందులో కలిసావు. అందులో కలిసావు, ఇందులో మొత్తం పట్టావు. మరి నువ్వు చస్తే మేము రావు, నువ్వేమన్నా అనుకో అన్నారు. మా నాన్న ఒక మాట అని వచ్చాడు, మీరు కాదురా, ఒకవేళ నన్ను దేవుడు తీసుకుంటే పరిశుద్ధుల భుజాలు మోస్తారని నన్ను అన్నాడు. మా నాన్న నిద్రించినప్పుడు 2015లో వెళ్ళాడు ప్రభు దగ్గరికి. మా నాన్న నిద్రించినప్పుడు మా నాన్న బాక్సుని 40 మంది మోశారు. వాళ్ళు నన్ను కూడా మోయినీలే, చూశారులే నా నత్తి, వాళ్ళు నన్ను కూడా మోయినీలే. మా నాన్న అంటే కొంచెం నాకు అభిమానం. అయ్యా నన్ను పట్టణ ఏంటంటే ఒకడు తొలిగి అవకాశం ఇస్తే నేను భుజం మోపాను, 2 అడుగులు ఏందిచ్చి లాగారు పక్కకి, నువ్వు పోనా నేను తీసుకెళ్తాం అని. ఆయన విశ్వాసం సిగ్గుపరచలా. నలుగురు కాదురా నన్ను మోసేది, ఎంతమంది మోస్తారో కూడా తెలియదు. ఆయన అలాంటిరా, ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన ఆశ్చర్యకరుడురా. నేను నమ్మినోడు సామాన్యుడు కాదురా, అసమాన ధీరుడు, నిజమైన దేవుడు, రోషము కలిగిన దేవుడు, శక్తి కలిగిన దేవుడు. ప్రియులారా, ప్రార్థన చేయండి, భయపడవాకండి. ఏ పరిస్థితుల్లో ఇక్కడికి వచ్చావో కృంగిపోవద్దు, భయపడద్దు. ఆయన సజీవుడని నమ్ముతున్నావుగా, నిన్ను ప్రాణం పెట్టినంతగా ప్రేమించాడని నమ్ముతున్నావుగా, ప్రతిదీ తగిన కాలమందు తప్పకుండా నీకు అందుతుంది. కలవరం ఇవ్వద్దు, మైమరచి ఆయనలో ఆనందించు. కృప మనందరికీ తోడై ఉండును గాక. దైవజనులారా, సంతోషంగా సేవ చేయండి. ఏసన్న గారు గుంటూరులో ఒక చోట చేసి అబ్బో ఇక చాలులే అనుకుంటే నరసరావుపేటలో సంఘం ఉండేది కాదు. ఏసన్న గారు కష్టపడ్డాడు, సేవ చేశాడు, కొంతమంది దైవజనులను సిద్ధపరిచాడు. అందులో జానయ్య పాష గారు ఒకడు. ఆ నరసరావుపేటలో ఏదో పరిచర్య చేసి ఆయన పంపించి అక్కడ పెద్ద ఆయన్ని పరిచర్య చేయించాడు. ఫలితంగా నేను క్యాచ్ అయ్యా అక్కడ. అందుకే ఒక చోట పరిచర్య చేసిన దైవజనుడు ఒక చోట ఆగిపోకుండా మరో చోట దేవుని పనిలో ముందుకు సాగిపోతూ ఉంటే ఎక్కడ ఏ కార్యం చేస్తాడో తెలియదు. అందుకే సమయం పోనీయకుండా ప్రకటించండి, నిజమైన దేవుడు ఆయన త్వరలో రానై ఉన్నాడు. హల్లెలూయా. ఇబ్బంది పెట్టాను మిమ్మల్ని? ఇబ్బంది పెట్టినా చెబుతారా ఇబ్బంది ఉందని? ఏమో లేరా నాయన, పిలిచా వచ్చావు, ఇక నువ్వు ఏం చెప్పి ఇక సమర దయాగా అంటారా?